గడిచిన 5 సంవత్సరాల ఆర్థిక నేరాలపై అరికట్టాలంటే ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి, తద్వారానే ఆ ఆర్థిక నేరాలు శిక్షించగలం. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందని సార్ ఇది మీరు చూస్తే ఫండ్స్ డైవర్షన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఏ నిధులు దేనికి కేటాయించబడాలో దాన్ని కేటాయించకుండా రకరకాల పరిస్థితులకి ప్రతిసారి కొంచెం ఫైనాన్షియల్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కానీ ఈ అసలు ఇదన్నీ తొమ్మిదిలో దొరికిస్తుంది లాస్ట్ గత ప్రభుత్వం. సో దానికి ఖచ్చితంగా ఒక నియంత్రించే ఒక వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి ఇదివరకు ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ ఎక్స్చెకర్కి వచ్చేస్తే ఎన్ని సెంట్రల్ ఫండ్స్ ఇప్పుడు ఏం చేసిన సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోబెట్టి నీ పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్స్ లో పంపిస్తాం, లేదంటే ఇలా ప్రత్యేకించి దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్. ఐ థింక్ ఇట్స్ నీడెడ్, బట్ హౌ డు వి డు ఇట్ విత్ యువర్ వర్క్. ఓన్లీ గ్రీనరీ కలర్ లో ఉంటుంది సార్. రీసైక్లింగ్ చాలా లో ప్రాసెస్ లో చేస్తున్నారని అయితే ఇప్పుడు కూడా మంచి ఆరో ప్లాంట్ లో కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది సార్. కాకినాడ కార్పొరేషన్ లో కూడా ప్రధానంగా నేనే చూసాను. అది అదే చెప్తాను. ఏమన్నానంటే అసలు ఈ ఆకుపచ్చ ట్రీలు అది ఎక్కడ మనకి అది ఏముందంటే రెండు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. మనం ఆక్వాకల్చర్ సంపద అయిపోయింది రావడం. అలాగే ఉదాహరణ కైకులు నియోజకవర్గం తీసుకుంటే 80% అక్కడ నీళ్ళు లేవు, అన్ని చెరువులు తవ్వేసి మొత్తం గ్రౌండ్ ఉంటుంది పడైపోయింది. ఆరో ప్లాంట్స్ మీద బతకాల్సిన అవసరం అదేంటంటే చాలా మంది లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమ దాన్ని రాత్రి మార్చలేదు. దాన్ని ఏమంటే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించిన తర్వాత ఇంక్రిమెంటల్ మీరు అన్నట్టుగా కోనకార్పస్ ప్లాంట్ ఒకేసారి తీసేయకుండా ఇలాంటివి అలాంటి చాలా సున్నితంగా చేయాలి. అంటే ఇప్పుడు మీరు చాలా సార్లు గతంలో చెప్పారు, టూరిజం గా ఏదైనా ఒక దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టూరిజం గా అభివృద్ధి చెందాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఈ పొటెన్షియాలిటీ చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్ టూరిజం ఉంది, ఈకో టూరిజం ఉంది, అడ్వెంచర్ టూరిజం ఉంది, అగ్రికల్చర్ టూరిజం ఉంది. ఈ 4 టూరిజం ఉండి కూడా డెవలప్ కావట్లేదు. గతంలో చిరంజీవి గారు కూడా ఇంచుమించు 125 కోట్లు ఈ కాకినాడ రోడ్లో డెవలప్ చేశారు. అది కూడా మనం సర్వనాశనం అయిపోయింది అక్కడ. అంటే దానికి సంబంధించి మీరు ఏమైనా చర్యలు? ఖచ్చితంగా మనకి ఉద్యోగాలు ఇప్పుడు మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అనేది మా కమిట్మెంట్. సో మేజర్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే టూరిజం ఈజ్ ద మెయిన్ బేస్. దట్ టు ఈస్ట్ గోదావరి హ్యాస్ ద గ్రేటెస్ట్ పొటెన్షియాలిటీ విచ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్. నిన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మన బాలసౌటి గారు కూడా మాట్లాడినప్పుడు నేను ప్రసాద్ స్కీమ్ అనేది టెంపుల్ చుట్టూ సర్క్యూట్లో పెట్టేది అదొకటి. అలాగే బోర్డులన్నీ హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎకో టూరిజం ఉంది. ఆ ఉద్దేశం కూడా ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ అగ్రికల్చర్ టూరిజం ఇంకా ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దానికి బలంగా తీసుకెళ్ళాలి. ఏమైపోతుందంటే ముందు వీఆర్ ఓపెన్ గవర్నమెంట్. అంటే నేను ఉదాహరణకి నేను పంచాయతీ గురించి 4 డిపార్ట్మెంట్ సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క రోజులో 12,000 సజెషన్స్ వచ్చింది. సో అందుకని వీఆర్ డీప్లీ కమిటెడ్ ఫర్ టూరిజం. ఇది మీరు ఈ 4 సెక్టర్స్. అలాగే ఈ కొబ్బరి పరిశ్రమకు సంబంధించి కోనసీమ పచ్చడి కోనసీమకు సంబంధించి ఈ కోకోనట్ బోర్డు కానీ అలాగే ఇవన్నీ కూర్చొని ఎలా చేయాలి దీనికి. ఎందుకంటే కేరళ లాంటి చోట పార్ట్ ఆఫ్ మన కోకోనట్ కాయల్ని రోడ్ల మీద వేస్తారు ఒక లేయర్ కింద. అది మనం ఎలా అప్లై చేయాలి ఏంటి కదా టెక్నాలజీని కొంత మనం స్టడీ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకే కొంచెం ఏబుల్ అండ్ కమిటెడ్ అధికారులు చాలా మంది ఉన్నారు. ఐ కుడ్ సీ శ్యామ్ మోహన్ గారు ఒకరు. సో వేరే ఐ థింక్ అదర్ ఇన్పుట్స్ అండ్ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. శశిభూషణ్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులందరూ సహకారాలు సంప్రదింపులు జరిగి డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. అంటే మీకు ఎందుకు ఎక్కువ ప్రగల్భాలు పలకట్లేదు అంటే వీఆర్ కమిటెడ్ టు సీ ద రిజల్ట్స్. పోలీస్ యాక్ట్ లో చెప్పారు 2022లో పోలీస్ కానిస్టేబుల్ గా వాళ్ళు ఆల్మోస్ట్ పాస్ అయ్యి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా జాబ్ రానటువంటి పరిస్థితి. అంటే 2018లో కూడా ఇదే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళలో 90,000 మంది ఇప్పుడు కూడా రోడ్డు పైన వాళ్ళు ఉన్నటువంటి